వద్దు లేదు సార్ లేదని చెప్పు. ఎవరితో గెలిచినారు మొన్న? ఆపోజిట్ ఎవరు? My topic is airports. Airports are fascinating places that connect people and cultures worldwide. Airports are international air countries. Domestic airports. A domestic airport is an airport that handles only flights within the same country. Regional airports serve smaller regions or communities. Private airports are owned and operated by private companies or individuals. Airports have terminals. ఏరోప్లేన్ ల్యాండ్ అవడానికి ముందు ఈ టెర్మినల్ సిగ్నల్ ఇస్తేనే అక్కడ ల్యాండ్ అవుతుంది ఏరోప్లేన్. తక్కువ టైం పడుతుంది సార్. How to fly? Passport ఎవరు? How to fly airplane? How to fly airplane? ఎయిర్పోర్ట్లో డైరెక్ట్ ఫోన్ ఇస్తారా? బస్ స్టాండ్లో ఫోన్ వీసా ఎందుకు? అదర్ కంట్రీ పోవడానికి పర్మిషన్స్ ఎవరు ఇస్తారు? అదర్ కంట్రీ వాళ్ళు ఇస్తారు సార్. మనం ఏ కంట్రీకి పోతుంది? వాదిలాలో తయారు చేస్తారా? ఇంకో మాకు ఒకటి తయారు చేసి మాకు ఒకటి తయారు చేసి ఓన్లీ అవర్ స్కూల్ పర్పస్ వరకు సార్. మా పోలీస్ కూడా ఒకటి ఇస్తే ఇప్పుడు మేము విజయవాడకి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ ఉంటే వెళ్ళిపోతాం. సార్ ఆయన ఎక్కడ దొరికినాయంటే తెచ్చుకున్నాను. కానీ చాలా బాగున్నాయి సార్. కొంచెం స్క్రిప్ట్ సారిగా ఉంటారు కదా. ఇట్లా సార్ వెంటనే అబ్బాయి ఫస్ట్ 2014లో పుట్టాడు. ఆగస్ట్ 2014లో అన్నీ ఫస్ట్ 8, 14 అన్నిటికీ డేట్ మా నాన్నగారు. ఇవి ఎట్లా కలెక్ట్ చేస్తున్నావు? ఇది ఎట్లా కలెక్ట్ చేస్తావు? ఇక్కడ నుంచి అమెరికా నుంచి ఎవరు తెచ్చి ఇచ్చారు? ఇది ఎవరికన్నా రికార్డ్స్ వాళ్ళకి చూపించారు. బాబు ఫోన్ She notices outer going to the school and takes help of her friend Gautami. Gautami, you have to help me. Boy, what happened? Be really careful. And look at my feet. Ronnie, what's going on with your shoes? I don't know what happened. I must have cracked into differences this morning. Did you get
that today? Yes, in 15 minutes. If I go onto the stage and the school will laugh at me. Will think of something. Maybe I could tell everyone that I'm starting a new brand. That everyone in Kurnool is wearing 2 different shoes and it's a new cool thing. Wait, what is the topic of your speech? Why fashion is important part of my life. Gautami, every teacher in this school knows how much I want to become a fashion designer. As long as you never design shoes, I think we'll have a wonderful career. But my career will end before it begins. Let me go onto the stage and pretend like I'm sick and collapse on the stage. No dear, you give a speech with the same set of shoes and you tell them you are starting up a new fashion. Let's see what happens. Okay, let me try. Rani finishes her speech confidently from the next day, wearing shorting, become a new dress in the school. Thank you, sir. వేరే విషయం అందరికీ గుడ్ మార్నింగ్ అన్న. సేల్ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పిల్లలకి దీవెనలు. ఈరోజు చక్కటి ఎగ్జిబిషన్ మనకి సమాజంలో ఉపయోగపడే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని టచ్ చేసి ఇందులో పెట్టడం జరిగింది. జనరల్గా ఏదో ఒక టాపిక్ మీద పెట్టి దానికి రిలేటెడ్ కాని ఐటమ్స్ కూడా పెడుతుంటారు. ఈరోజు నేను టచ్ చేసిన ప్రతి పాప చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇస్రో సంబంధించి, సన్, పార్లమెంట్, బుద్ధుడు, లైటింగ్, సోలార్, వాతావరణం, స్పోర్ట్స్, గేమ్స్, ఎయిర్పోర్ట్, దాదాపు సమాజంలో మనం యూజ్ చేసే ప్రతి ఒక్క దాన్ని టచ్ చేసి వివరంగా చెప్పడం జరిగింది. ఇంకా చిన్నపిల్లలు నేను అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళ లెవెల్లో వాళ్ళ స్టాండర్డ్ కంటే ఎక్కువగానే చెప్పారు. చాలా బాగుంది. టీచర్స్ కి కంగ్రాచులేషన్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే చార్ట్ తయారు చేశారు, పాయింట్స్ తయారు చేశారు, చక్కటి డిస్ప్లే ఉంది. అయితే ఈ ఇంగ్లీష్లో చదివిన పాయింట్స్ కానీ ఆ డిస్ప్లే సంబంధించిన వస్తువుల ఉపయోగం కానీ వాళ్ళకి తెలుగులో వాళ్ళ భాషకి సంబంధించి టెస్ట్ అనుభవిస్తున్నారా లేదా, అది కొంచెం టీచర్స్ ప్రత్యేకంగా ఈ రోజు ఏదైతే పెట్టారో అది ఫ్యూచర్లో వాళ్ళకి అందరికీ ఉపయోగపడే సబ్జెక్టు, ప్లస్ వాళ్ళ చదువులకు సంబంధించి కానీ, ఇంటర్వ్యూలో కానీ, కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో కానీ ఇవన్నీ రిలేటెడ్ ఉంది. వీటి మీద ఇప్పటి నుంచే వాళ్ళని బాగా డీప్ గా ఇంగ్లీష్ ప్లస్ మాతృభాష రెండిట్లో విన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలిగితే ఈ 22 మందిని కొట్టే వాళ్ళు ఉండరు. అంత పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు అనుకుంటున్నా నాకున్న అనుభవంలో. ఇంకా పార్లమెంట్ గురించి ఆ అమ్మాయితో నేను మాట్లాడితే ఎంత చక్కగా చెప్తుందో. పార్లమెంట్ ఎందుకు అసలు అంటే మన పంచాయతీ నుంచి లైట్లు లేకపోతే అంటే అవగాహన ఉంది అమ్మాయికి, అక్కడి నుంచి సమస్యలు తీసుకొచ్చి మన పార్లమెంట్ లో చర్చిస్తారు. ఎవరు టీచర్, ఎవరు ఈ మధ్య చాలా బాగా చెప్పారు. ఆ పాప కూడా అడుగుతూనే ఈవెన్ ఇంటర్ డిగ్రీ పిల్లలు కూడా చెప్పలేరు, తడబడతారు, అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. చాలా బాగా చెప్పింది. నేను కూడా మళ్ళీ రాజ్యసభ ఎందుకు పంపిస్తారు అంటే కొంత తడబడింది, ఐడియా డీప్ గా లేదు. అయినా ఆ ఏజ్ లో చాలా చక్కగా చెప్పింది. రాజ్యసభలో ఎందుకు పెడతారు అనేది నేను కూడా ఒక 3 minutes చెప్పాను ఆ పాపకి. నేను చెప్పింది నువ్వు జీవితాంతం గుర్తు పెట్టుకుంటే రేపు నీకు చాలా ఉపయోగం ఉంటుంది తల్లి. అలాగే నెక్స్ట్ కూడా మనం పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ సబ్జెక్ట్స్ మీద కొద్దిగా వాళ్ళకి వాళ్ళ స్టాండర్డ్ కు తగ్గట్టు కొంచెం చెప్పుకుంటా పోతే ఇంకా బాగా అవుట్పుట్ ఉంటుందని అనుకుంటున్నా. అలాగే మేడం గారు, ఇక్కడికి వచ్చిన ట్రస్టీస్ చాలా ఈ పిల్లల గురించి శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు గురించి
వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతగా తపన పడరేమో, అంత తపన పడుతూ వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ, దేవుడు వాళ్ళకి ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ ఇలాంటి పిల్లల్ని ఇంకా డెవలప్ చేసి సమాజానికి ఉపయోగపడేలాగా చేయాలని కోరుకుంటూ మరొక్కసారి మేడం గారికి, ట్రస్టీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. Thank you so much, sir. Thank you so much. Sir, after 2 minutes, కూర్చోండి, please.